హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదేంటో చూసారా? తెలుస్తుంది కదా? కాకరకాయ అండి. ఎల్లో కలర్ పండిపోయింది. నేను చూసుకోలేదు చెట్టుకి. అంటే వెయ్యని విత్తనంకి వచ్చిన మొక్కకి వచ్చిన కాయ అండి ఇది. చూసారా? అయితే ఈరోజు పువ్వులు తెంపుతుంటే చాలా మీదకు పాకిరిపోయింది. ఇది నేను చూసుకోలేదు. పువ్వులు తెంపుతుంటే ఈ ఎల్లో కలర్ కనిపించగానే అరే ఎల్లో కలర్ కనిపించింది కదా అనేసి అది తీసేటప్పటికి మిగతా కాయలు కూడా బయటకు వచ్చాయి. చూడండి చూడండి ఎంత పొడవు ఉంది. నా చేతి కన్నా పొడవు ఉంది కాయ. అంటే ఒక ఎరువు లేదు, నేను కేర్ తీసుకోలేదు. అమ్మో, దాంట్లో నీళ్ళు పోస్తాం కదండి, మనం కాయగూర కడుక్కునే నీళ్ళు పోస్తాను మొక్కలకి. పోస్తే అవన్నీ చూడండి ఎన్ని వచ్చాయో. చూడండి, ఇది చూడండి ఎంత ఉందో. చూసారా? నా చేతి కన్నా పెద్దది వచ్చింది. అయితే ఇది పట్టుకొచ్చిందండి వీటన్నిటికీను. దీనికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. దీన్ని చూసి నేను చెట్టుకంతా చూసేటప్పటికి ఇన్ని కాయలు వచ్చాయి. నేను విత్తనం వేయలేదు. ప్రతి సంవత్సరం కూడా నాకు ఇలాగే వస్తాయి. ఇంకొక చెట్టుకు కూడా కాసే కానీ చిన్న వచ్చాయండి. దీనికన్నా చిన్న చిన్న సైజు, ఇది చిన్నది, దీనికన్నా చిన్న చిన్న సైజులో వచ్చాయి అవి. అది కూడా అప్పుడు మీకు వీడియో తీసి పెట్టాను కదా. ఇప్పుడు మాత్రం చూడండి ఎంత పెద్ద పెద్దవి వచ్చాయో. విత్తనం వేయలేదు, ఎరువు వేయలేదు, కేర్ తీసుకోలేదు, అయినప్పటికీ నాకు ఇన్ని కాయలు ఎలాగొచ్చాయి చూసారా? మన ఇంటి పంట అండి అది. ఒకటైనా కూడా మనకి ఆనందమే కదా. చూసారా ఎంత పెద్దది ఉందో? నా చెయ్యి అంతా ఉంది. చూసారా? చూడండి, చూసారా ఎంత ఉందో? ఇది పెద్దదే, ఇది పెద్దదే. ఇలా చాలా కాయలు పోయాయి అనుకుంటా బహుశా. ఇదే నేను ఇది పట్టి తెచ్చిందండి. దీనివల్లే అవన్నీ కనిపించాయి. మన ఇంటి పంట అండి, మనకు అది ఆనందం కదా. మన ఇంట్లో పండాయంటే. నాకు టమాటాలు కూడా ఇలాగేనండి, విత్తనం వేయకుండా టమాటాలు పండుతాయి. అలాగే కాకరకాయ కూడా పండుతాయి. ఇంకా చిన్న సైజులో కాకరకాయలు కూడా పండినవి ఉన్నాయి. ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇదే మన ఇంటి పంట అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.